మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రభు కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. చూడండి, మరి ఈ దినాల్లో అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విషయంలో వేదన అనేది ఉంటుంది. వేదన అంటే ఏంటి? ఏదో ఒక సమస్య. మా అబ్బాయి మా మాట వింటలేదండి, ఎంతగానో వేధిస్తున్నాడు. తల్లికి వేదన, పిల్లలు మా మాట వింటలేదండి, నా భర్త నా మాట వినటం లేదండి, అయ్యో ఎన్నో అప్పులు ఉన్నాయండి, అయ్యో ఎంతకాలం నుంచో ఈ యొక్క బలహీనతో నేను బాధపడుతున్నానండి, ఏమిటోనండి, ఏదో తెలియని వేదన. మరి ఈ యొక్క పరిస్థితుల్లో అయిన వాళ్ళను పోగొట్టుకొని వాళ్ళ యొక్క వేదన వర్ణనాతీతం. తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, ఆప్తులైనటువంటి వారిని పోగొట్టుకున్న బంధువులు, ఎంతో మంది. కదిలిస్తే వేదన. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ చెప్తా ఉంది, రకరకాల వేదనల గురించి బైబిల్లో చెప్పబడుతూ ఉంది. ఆ వేదన తీర్చేది ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే చూడండి, ఇతని తల్లి వేదన పడి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటి? వేదన పడి, ఇదిగో ఈ కుమారుడు నేను కన్నాను అని చెప్పి ఎబ్బేజు అని పేరు పెట్టిందండి. ఏమని పేరు పెట్టింది? ఎబ్బేజు. ఎబ్బేజు అంటే అర్థం ఏంటి? వేదన. ఎంతో వేదన పడి ఆ కుమారుని కన్నదంట తల్లి. అందుకని వేదన అని పేరు పెట్టుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే గమనించండి, కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. సంతోషమ్మ అని, వాళ్ళ జీవితంలో సంతోషమే ఉండదు. దీవెనమ్మ అని పెట్టుకుంటారు, దీవెనే ఉండదు. ఆశీర్వాదం అని పెట్టుకుంటారు, ఆశీర్వాదం ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ తల్లి ఇతనికి వేదన అని పేరు పెట్టింది, కానీ అతని జీవితంలో వేదన లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? అతను దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి, దేవుని మీద ఆధారపడే వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై. హల్లెలూయా.
కారణం ఏంటి? తన సహోదరులందరికంటే కూడా ఆయన ఘనత వహించాడండి. మిగతా వాళ్ళందరికీ అటువంటి పరిస్థితి లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? ఎబ్బేజు ఒక మంచి ప్రార్థన చేస్తాడు. ఎబ్బేజు ఇజ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి నేను కూడా ఎబ్బేజు ప్రార్థనే చేస్తా ఉన్నా. ఎబ్బేజు ప్రార్థనే చేస్తా ఉన్నా. అందుకనే నా సహోదరులందరికంటే కూడా నన్ను ఘనముగా ఉంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా వాళ్ళు అనుకుంటారు, ఈ ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, కానీ ఎంత ఆశీర్వాదం వీడికి ఎక్కడది? మా దగ్గరికి రావడం, అసలు మమ్మల్ని ఏం అడగడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే మేము ఉద్యోగస్తులం, మేమే కొన్ని సమస్యల్లో ఉంటున్నాం, కానీ వీడేంటి ఏ సమస్య లేకుండా బతుకుతున్నాడే అనుకుంటారు. ఒక రకంగా నన్ను తీసివేశారు, నన్ను త్రోసివేశారు. ఏది జరిగినా నాకు చెప్పరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినప్పటికీ దేవుడు నన్ను ఘనముగా ఉంచాడు. హల్లెలూయా. ఎబ్బేజు వేదన పడి నేను కన్నానని ఆ తల్లి వేదనని పేరు పెట్టుకుంది, కానీ అతని జీవితంలో వేదన లేదు. ఎందుకంటే ఆ దేవుడెవరో, ఆ నిజమైన దేవుడెవరో, సహాయం చేసే దేవుడెవరో, ఆశీర్వదించే దేవుడెవరో ఎబ్బేజు తెలుసుకున్నాడు కనుక ఎబ్బేజు ఆశీర్వదించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నువ్వుంటున్న ప్రదేశంలో నువ్వు తీసివేయబడ్డావేమో, నువ్వు త్రోసివేయబడ్డావేమో, నీవు అణగదొక్కబడుతున్నావేమో, బాధపడవద్దు. నీ దేవుడు నీకుంటే చాలు, నువ్వు ఘనత పొందుతావు. దేవుడు అన్నాడు, నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా నువ్వు దేవుణ్ణి కనపరిస్తే ఆయన నిన్ను కనపరుస్తాడు. దేవునికి చోటు ఇవ్వాలి, దేవునికి సమయం ఇవ్వాలి, దేవునికి విలువ ఇవ్వాలి, దేవుని మాటకు లోబడాలి. వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము దేవునికి భయపడాలి. సమస్త వేదనలు తొలగించేది ఆయనే. అయితే బైబిల్లో కొన్ని రకాల వేదనల గురించి చెప్పాడు. చూద్దాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏ వేదన గురించి చూస్తున్నాం? గర్భవేదన అంటున్నాడు. అదే బైబిల్ అంటుంది ప్రసవ వేదన అంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే వేదనతో పిల్లలను కందువు అంటున్నాడు. నిజంగా ఆ పురిటి నొప్పులు అనేవి పడే వాళ్ళకి తెలుసు, కానీ వేరే వాళ్ళకి తెలీదు. కారణం ఏంటి? మన ఆది తల్లి గారు పాపం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పుణ్యం కట్టుకుంది.
స్త్రీలందరికీ కూడా పుణ్యం కట్టుకుంది ఎవరయ్యా అంటే అవ్వమ్మ. ఆ పరిస్థితి రావడానికి కారణం ఆమె. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుడు స్పష్టంగా చెప్పాడు, అమ్మా నీ కోసం అనేక ఫలవృక్షాలను నేను పుట్టించాను, తిను, చక్కగా అన్ని తిని ఆరోగ్యం పొందుకో, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, నన్ను ఆరాధించండి. అయితే తోట మధ్యలో మంచి చెడు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలం ఉంది, అది మాత్రం తినొద్దు అని చెప్పాడు. ఊరుకుంటాడా? ఎవరు? మన విరోధి అయిన సాతాను వచ్చేసాడు. వచ్చేసి అనుమానం పెట్టాడు, ఇది నిజమా? చాలా మంది ఇలాగే చేస్తారు, మనలో అనుమానం పెడతారు. ఇది నిజం అనుకుంటున్నావా అని చెప్పి ఒక అనుమానం పెట్టేసరికి ఇంకేముంది, అనుమాన బీజం నాటుకుంటుంది వాళ్ళకి. ఇక వాళ్ళకి నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఏముండదు, అదే ఆలోచన. కానీ వాస్తవం ఏంటనేది గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆల్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అన్నట్టు మెరిసేదంతా బంగారం కాదంట. ఎందుకని? రోల్డ్ గోల్డ్ లేదా? అబ్బో, బంగారాన్ని మించిపోతుంది అది. మోసపోవటమే. ఇది బంగారమా అని అడగాల్సిన పరిస్థితి. ఎందుకంటే అబద్ధం అనేది చాలా అందంగా ఉంటుంది, అది మెరుస్తూ ఉంటుంది, అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అదే ప్రయోగించింది సాతాను. ఇది నిజమా? ఈ ఫలాన్ని దేవుడు తినొద్దన్నాడా? పిచ్చోళ్ళారా, అది తింటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏం లేదు, మీరు దేవునితో సమానమైపోతారు. అందుకని ఆయన ఎక్కడ మీరు పోటీ వెళ్తారోనని ఆయన తినొద్దన్నాడు. అనేసరికి ఓహో, చూడటానికి కూడా ఇది భలే ఉంది, సిమ్లా యాపిల్ లాగా ఉంది, చక్కగా బంగినపిల్లి మామిడి పండు లాగా ఉంది, తినచూద్దాం ఏముంది, తింటే ఏమవుతుందో అని చెప్పి ఎప్పుడైతే తిన్నదో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ వెలిగింది స్విచ్? బల్బు ఎక్కడ వెలిగింది? ఇక్కడ స్విచ్ అయితే పరలోకంలో బల్బు వెలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని భక్తుడు అంటున్నాడు, మాట నా నాలుకకు రాక మునిపే నువ్వు గ్రహిస్తున్నావు. నిన్ను చేసిన దేవుడు, నీకు ఆలోచన పెట్టిన దేవుడు, నీకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, నీకు అన్ని ఇస్తున్నటువంటి దేవుడు, నీ ఉద్దేశాన్ని, నీ తలంపుని, నీ ఆలోచనని ఆయన గ్రహించలేడా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే వచ్చేసాడు తండ్రి అయిన దేవుడు. ఆదామా, ఆదామా ఎక్కడున్నావు అని చెప్పంటే భయపడుతున్నాడు, చెట్టు చాటును దాక్కుంటున్నాడు. ఎందుకు? తప్పు చేశాడు కాబట్టి. మళ్ళీ ఏమంటున్నాడు? అయ్యా నేనేం తప్పు చేయలా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావుగా సహకారిగా ఉంటుందని. ఏమన్నయ్యా? ఏమ ద్వారానే నేను ఆ పండు తిన్నా. తప్పు చేస్తే ఎవరు చేసినా తప్పు. అందుకని ముందు స్త్రీని శపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందేం పావుని శపించాడు. నీవు అంతకుముందు పావు కంట కాళ్ళు ఉండేయంట. దేవుడు సృజించినప్పుడు బలిలాగా
దానికి కాళ్ళుండే, అది అలా కాళ్ళతో తిరిగేది. ఎప్పుడైతే ఈ రీతిగా వాళ్ళని పాపంలో పడవేసిందో సాతాను, ఆ సర్పం, ఆది సర్పం, దేవుడు కోపం వచ్చి దాన్ని శపించాడు. ఇక నుంచి నీవు మన్ను నాకుతూ నీవు నేల మీద తిరుగుతావంతే, పాకుతా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కాళ్ళు ఉండవు ఇక. అయితే స్త్రీని శపించాడు, నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చిస్తుంది. ఇక అదే శాపం స్త్రీలందరికి వచ్చేసింది. వేదనతో పిల్లలను కందువు అన్నాడు. వేదనే ఆ పరిస్థితి కనుక వచ్చిందంటే మామూలు వేదన కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా కూడా ఒక్కొక్కసారి సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఇటువంటి వేదనే ఎదురవుతుంది. అటువంటి బాధ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంకొక వేదన గురించి చెప్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 65వ వాక్యం. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు, నీకు నెమ్మది కలుగదు, నీ అరికాలికి విశ్రాంతి కలుగదు, విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయ కంపనము, యెహోవా హృదయ కంపమును, నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. ఏ వేదన అంట? మనోవేదన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటది? మనోవేదన. ఎందుకంట? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివి అయిన అన్య దేవతలను పూజింతువు. అటువంటి పరిస్థితుల్లో ఏం కలుగుతుందంట? నీకు నెమ్మది కలగదు, నీ అరికాలికి విశ్రాంతి కలగదు, హృదయ కంపమును, నేత్ర క్షీణతయు మనోవేదన. కారణం ఏంటంట? చూడండి, ఈ 28వ అధ్యాయంలోనే మొట్టమొదటి వాక్యం అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఇంకో మాట చూద్దాం, 15వ వాక్యం చదవండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. అర్థమైందా? మొదటేమన్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే, ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక్క మాటే, వినిన ఎడల, వినని ఎడల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఏమండి, భర్త భార్యకి ఏదైనా చెప్తున్నాడు అనుకోండి, ఏమండి, భర్త కనుక ఆ మాటకు భార్య కనుక ఆ మాటకి సమ్మతించి సరేలేండి అట్లాగే చేద్దాం అంటే పరిస్థితి ఎలా ఉంటది? ఏమండి, ఒకవేళ ఎదురు తిరిగి ఇలా చేయొద్దు, ఇలా చేయటానికి ఏం లేదు అంటే ఎలా ఉంటది? అర్థమవుతుందా? హల్లెలూయా. ఒప్పుకుంటే సమాధానం, ఒప్పుకోకపోతే ఏమైపోద్ది? చెంప పగులుద్దో, ఈపి పగులుద్దో, పళ్ళు రాలిపోతాయో, ఏమండి, కాలు ఇరుగుద్దో, చెయ్యి ఇరుగుద్దో, ఏమవుతుందో తెలీదు. కారణం వింటే దేవుని విషయం కూడా ప్రైజ్ చల్లాడు. హల్లెలూయా. పిల్లాడి విషయం కూడా ఆలోచన చేద్దాం. మీరు చెప్పిన మాట పిల్లాడు విన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు చెప్పిన మాట, తండ్రి కోపం వచ్చుద్దా? వాడికి ఏమైనా నీపు సాపు అవుద్దా? అదే వాడి మాట వినకపోతే ఏమవుద్ది? ఈపు సాపు అవుద్ది, బెల్ట్ తెగిపోతాయి. ఏమండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాళ్ళు ముక్కలైపోతాయి, ట్యూబులు తెగిపోతాయి. ఒకటి కాదు. కారణం ఏంటి? చెప్పినట్టుగా వినాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు కదండి, అందుకనే పాపం ఆయన ఏ ట్యూబ్లో ఉపయోగించడు, ఏ బెల్ట్లో ఉపయోగించడు, ఏ బెత్తాలో ఉపయోగించడు. కానీ ఆయన ఏం చేయాలంటే అది చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వేదన మామూలుగా ఉండదు, మహాఘోరంగా ఉంటది. అన్నాడు కదా నేత్ర క్షీణత అని. ఆ నేత్ర క్షీణత ఏందో తెలుసా? బ్లాక్ ఫంగస్. అర్థమవుతుందా? ఆ బ్లాక్ ఫంగస్ ఫోటోస్ కనుక చూస్తే భయంకరంగా ఉన్నాయి. కంటితో మొదలుపెట్టి ముఖమంతా తినేస్తుంది, అక్కడి నుంచి మెదడుకి వెళ్ళిపోతుంది, శరీర అవయవాలన్నిటికి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? ఈ ఫంగస్ అనేది, ఏమండి, ఈ ఫంగస్ అంటే బూజు. ఈ ఫంగస్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది? ఎక్కడైతే తేమ ఉంటుందో అక్కడ ఏర్పడుతుంది. తెలుసు కదా చదువుకున్న వాళ్ళకి, 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళకి ఈ అవగాహన ఉంటుంది. ఎందుకంటే మనం చదువుకున్నాం. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఫంగస్ అనేది, సపోజ్ బ్రెడ్ అండి, రొట్టె. ఆ రొట్టెను కనుక దాన్ని అలా ఒక ముక్క విరిచి దాన్ని మర్చిపోయి అట్లాగే వదిలేసామనుకోండి, అది ఏమైనా పనికి వస్తుందా? ఒక 4-5 రోజులు చూడండి, బూజు ఏర్పడుతుందా లేదా? అది తినడానికి పనికి వచ్చుద్దా? అది తింటే ఏమవుతుంది? ఏమండి, ఏమవుతుంది? అనారోగ్యం పాలైపోతుంది. తెలిసి తింటామా? తినం కదా. అందుకే ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ పరిస్థితి ఏంటో తెలుసా? ఈ బ్లాక్ ఫంగస్ ఎలా వస్తుందో తెలుసా? ఎవరైతే కరోనా బారిన పడుతున్నారో, ఈ కరోనా బారిన పడినటువంటి వ్యక్తులకి అది ఎన్ని రోజులు? 14 రోజులు ఉంటుందంట. ఈ 14 రోజుల్లో ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో, అంటే వ్యాధి నిరోధక శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకంట ఇది త్వరగా వ్యాపిస్తుందంట. తట్టుకోలేరు వాళ్ళు. ఎందుకంటే ఆ వ్యాధి నిరోధక శక్తి అనేది వాళ్ళకి చాలటం లేదు, అందువల్ల తట్టుకోలేకపోతున్నారు. అందువల్ల ఇదేమవుతుంది? ఈ ఫంగస్ అనేది విజృంభిస్తూ ఉంది. విజృంభించి అనేక బలహీనతలకు గురి చేస్తూ ఉంది. శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బంది, ఈ మెదడుకి వెళ్ళిపోవటం, రక్తం గడ్డగట్టించడం, ఇటువంటి పరిస్థితులు అనేది కలుగజేస్తూ ఉంది. అయితే చూడండి,
ఈ బ్లాక్ ఫంగస్ పరిస్థితి ఏంటంటే, ఎవరైతే కరోనా వచ్చి తగ్గిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఇదేం చేస్తుందంట, ఈ 14 రోజుల తర్వాత అది ఒక బాంబు లాగా బ్లాస్ట్ అయిపోతుందంట. దాని శకలం, ఈ బాంబు బ్లాస్ట్ అయిపోతే అవన్నీ ఆడ ఎక్కడ పడతాయి, చుట్టూ చెల్లా చెదురుగా పడిపోతాయి. అలాగే ఈ శకలాలు ఏం చేస్తాయంట, ఈ యొక్క రక్తంలో అన్ని అవయవాలకి మొత్తం అంతా వెళ్ళిపోతాయంట. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో అప్పుడు ఏదో ఒక బలహీనత రూపంలో ఇది బయటికి రావడం జరుగుతుందంట. అందుకే ఈ కరోనా రకరకాలుగా మారుతా ఉంది. స్టెయిన్ అంటున్నారు, డెల్టా వేరియంట్ అంటున్నారు, డెల్టా ప్లస్ అంటున్నారు. రకరకాలుగా పరిస్థితి మాత్రం దారుణంగా ఎందుకుంటుందంటే, ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది లేకపోవడం. ఏ రీతిగానైతే రొట్టె బూజు పడుతుందో నీ శరీర అవయవాలకి అలా బూజు పడుతుంది. అప్పుడు ఏమైపోతున్నాయి, అవయవాలు పాడైపోతున్నాయి. కారణం ఏంటంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, నేత్ర క్షీణత, మనోవేదన, భయకంపము. ఎవరికైనా కరోనా వచ్చిందంటే భయకంపం. ఇదన్నిటి కారణం ఏంటి, దేవుని మాట వినకపోవటం. ఇక్కడ రెండు విషయాలు, వినిన ఎడల దీవెన ఆశీర్వాదం, వినని ఎడల శాపం. నిజంగా 15వ వచనము నుంచి గనక మనం చదివితే మామూలుగా ఉండదు అసలు. ఆ శాపాలు వామ్మో అంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, 14వ వచనం వరకు కూడా అబ్బో ఎంతో సంతోషంగా ఉంటది. అన్ని దీవెనలు, ఆశీర్వాదాలు. ఎందుకు, దేవుని మాట వినిన ఎడల. దేవుని మాట వింటే నీకు మనోవేదన అనేది ఉండదు, నేత్ర క్షీణత అనేది ఉండదు, భయకంపం అనేది ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇంకా ఏంటంటే బహువేదనలు. అంటే ఏంటయ్యి, బహువేదనలు. బహువేదనలు ఎవరికో చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 21వ అధ్యాయము. దినవృత్తాంతములు 2వ గ్రంథం 21వ అధ్యాయము 19వ వాక్యం. 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదనందుచు అతడు మరణమాయెను. చూసారా, ఎవరంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెహోరాము అనేటువంటి ఒక రాజు, ఆయనంట యెహోషాపాతు కుమారుడు. అయితే ఈ యెహోషాపాతు తండ్రేమో ఆసా. ఈ ఆసా చేసినట్టు గాని, యెహోషాపాతు చేసినట్టు గాని ఈ యెహోరాము చేయనటువంటి కారణము చేత కుదరజాలని వ్యాధి చేత ఉదరం మీద దేవుడు ఆయన్ని మొత్తాడంట. ఏం వ్యాధి అండి అది? కుదరజాలని వ్యాధి. ఎందుకు? దేవునికి విరోధముగా లేచాడు, దేవుని మాట వినలేదు. అందువల్ల చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనంట ఆ వ్యాధి చేత పేగులు పడిపోయి బహు వేదన నొందుచూ మరణం పొందాడు. ఎందుకంటే ఒకటే కారణం, దేవుని మాట వినకపోవడం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యోబు అంటున్నాడు, యోబు గ్రంథం 6వ అధ్యాయము 8
యోబు గ్రంథం 6వ అధ్యాయము 10వ వాక్యం. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును, మరియు నేనెంత వేదన పడుచుండినను దానిని బట్టి హర్షించుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు అంటున్నాడు, నేను ఎంత వేదన పడినా కూడా నేను సంతోషిస్తాను అంటున్నాడు. యోబు వేదన ఎంత గొప్పదండి. నిజంగా ఆ శరీరం అంతా కూడా పాడైపోయి బూడిదలో కూర్చొని చిల్ల పెంకు చేత గీక్కుంటా అసలు ఎంత వేదన పడ్డాడు యోబు. అయినా అంటున్నాడు, నేను హర్షించదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది కదా, సంతోషం వచ్చినా మనం దేవుని స్తుతించాలంట, బాధ వచ్చినా దేవుని స్తుతించాలి, వేదన కలిగినా దేవుని స్తుతించాలి. యోబు చెప్తా ఉన్నాడు, యోబు మాదిరిగా ఉంటా ఉన్నాడు, నేను శ్రమలో కూడా సంతోషిస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనము దేవుని బట్టి సంతోషించే వారిగా ఉండాలి. అయితే చూడండి, దావీదు అంటున్నాడు కీర్తన గ్రంథం 25వ కీర్తన 17వ వాక్యములో, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం వేదనలంట? హృదయ వేదనలంట. ఏంటయ్యి? హృదయ వేదనలు. ఎందుకు? దావీదుకి ఎందుకు హృదయ వేదనలు? సొంత కుమారుడే తండ్రికి విరోధంగా లేచాడు, నా అనుకున్న వారే వెన్నుపోటు పొడిచారు, ఎంతగా రాజుగా ఉన్నటువంటి వ్యక్తిని అడవుల పాలు చేశారు. మరి వేదన కదండి, ఎంత హృదయ వేదన, ఎంత బాధ హృదయంలో. అయితే దావీదు అంటాడు, అయ్యా నా పాపమును బట్టే నాకు ఈ వేదన సంభవించింది, దయతో నా పాపాన్ని క్షమించు అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైతే దేవునికి విరోధముగా చేస్తూ ఉన్నామో, ఏదైతే దేవునికి విరోధముగా మాట్లాడుతూ ఉన్నామో, ఏదైతే దేవునికి అయిష్టముగా ఉంటూ ఉన్నామో, దాన్ని బట్టి కొన్ని వేదనలు దేవుడు అనుమతిస్తాడంట మన జీవితంలో. ఎప్పుడైతే అవి తెలుసుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెడతామో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపించుము, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ. హల్లెలూయా. అయ్యా నా బాధ చూడయ్యా, నా వేదన చూడయ్యా, ఈ నా వేదన తొలగించయ్యా అని చెప్పి దేవునికి మొరపెట్టుకున్నాడు. అయ్యా నేను పాపిని, నా పాపములతి విస్తారములు, హిస్సోపుతో నన్ను కడుగయ్యా అని చెప్పి దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు కనికరపడి తన శత్రువులందరినీ కూడా తొలగించి మరలా రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన హృదయ వేదనలన్నీ తొలగించాడు.
నీవు కూడా ఏ వేదంలో ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ? వేదంలో అనేక రకాలు, అయిన వాళ్ళ నుంచి వచ్చే వేదనలు, రక్త సంబంధికుల నుంచి, కన్నవారి నుంచి, పనిచేసే దగ్గర అనేక వేదనలు, బలహీనతలను బట్టి, అప్పులను బట్టి ఏ వేదనైనా ఆ యేసయ్య తొలగిస్తాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీ ప్రతి వేదన ఆయన తొలగిస్తాడు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 32వ కీర్తన 10వ వాక్యం చూడండి. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. ఏంటండి? ఎవరికంట అనేక వేదనలు అంట. ఏమండి? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని? అనేక వేదనలు. ఒకటిడితే ఒకటి, ఒకటిడితే ఒకటి. వాళ్ళకేం అర్థం కాదు. కారణం ఏంటంటే దేవుడు అంటే భక్తి లేకపోవడం. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుడంటే భక్తి లేకుండా, భయం లేకుండా జీవించేవాళ్ళు భక్తిహీనులు. అటువంటి వారికి ఏమవుతుందంట? అనేక వేదనలు. అయితే ఈ వేదన తొలగిపోవాలి అంటే ఏం కావాలి? దేవుని కృప కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని దేవుని కృప ఆవరిస్తుంది? యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. ఎవరిని? ఎవరైతే యేసయ్య మీద నమ్మిక ఉంచుతారో, ఈయన వేదనలన్నీ తొలగించగల దేవుడు యేసయ్యే అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ వేదనలన్నీ తొలగిపో. దావీదు వేదనలు తొలగిపోలేదా? యోబు వేదనలు తొలగిపోలేదా? రెండంతల ఆశీర్వాదం వచ్చింది యోబుకి. దావీదు మరలా రాజు అయిపోయాడు. యోసేపుకి ఎన్నో వేదనలు వచ్చినాయి. అయిన వాళ్లే కొట్టి గుంటలో పడేశారు, పరాయి దేశానికి అమ్మేశారు. లేనిపోయినటువంటి నిందలన్నీ వచ్చి మీద పడి చెరసాల్లో పడిపోయాడు. అనేక వేదనలు. హల్లెలూయా. కానీ ఈ వేదనలన్నీ కూడా దేవుడు చూశాడు, ప్రధానమంత్రిని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వేదనలన్నీ కూడా మరి దేవుడు తొలగించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీతికి తోచి నమ్మిన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. నీతికి తోచి నమ్మిన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల కనిపించును, నీకు వెలుగు దయించును. విడుదల కనిపించును, నీకు వెలుగు దయించును. చమ్మగిల్లు కళ్ళలను సన్నిధింత కాలం, అడ్డాల పాటలను సాగదు పయనం. విడుదల కనిపించును, నీకు వెలుగు దయించును. విడుదల కనిపించును, నీకు వెలుగు దయించును. హల్లెలూయా. నీవు పొందిన వేదనలన్నీ త్వరలోనే తీరిపోబోతున్నాయి. హల్లెలూయా. నమ్మితే ఆమేన్ చెప్పు. హల్లెలూయా. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో
తీరిపోతున్నాయి అంట. నువ్వు నమ్మితే నీ వేదనలన్నీ తొలగిపోతాయి. ఎందుకు? వెలుగయ్యున్న యేసయ్య నీ మీద ప్రకాశించబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. నీ వేదన ఏమై ఉన్నది? చీకటై ఉన్నది. అది తొలగిపోబోతుంది. నువ్వు నమ్ము. నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా భయంకరమైన వేదనలు ఉన్నాయండి. ఎవరికి? చూడండి, కీర్తన గ్రంథం 116వ కీర్తన 116వ కీర్తన 3వ వాక్యం చూడండి. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. ఏం వేదనలంట? పాతాళపు వేదనలు. ఎలా ఉంటాయండి పాతాళపు వేదనలు? ఏమండి? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు పండ్లు కొరుకుట అంట. పళ్ళు కొరకడం అంటే ఏంటి? ఏమండి? ఏంటి పళ్ళు కొరకడం అంటే? ఎప్పుడు కొరుకుతావు పళ్ళు? చెప్పండి. కోపం వచ్చినప్పుడు పళ్ళు కొరుకుతావు. ఏదైనా బాధ వస్తే తట్టుకోలేక పళ్ళు కొరుకుతావు. అంతేగా? ఆ బాధని పంటి బిగువున పడతారు. అట్లాగే ఆ నరకములో ఏంటంట? బాధ. ఏంటది? వేదన. ప్రియా దేవుని బిడ్డ, పండ్లు కొరుకుతానే ఉంటారంట. ఇక చెప్పలేము. ఇక ఇదే పరిస్థితి. ఇక దానికి నాన్ స్టాప్ లేదు. ఇక నోరు మూత పడదు. ఆ పంటి బిగున ఇకంతే. ఏదో బాధ కలిగితే కాసేపట్ట ఊరుకుంటాం. అక్కడంటే ఇదే పరిస్థితి అంట. అది ఎందుకు కలుగుతుందో తెలియదు. కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అవి పాతాళపు వేదనలు అంట. ఏం వేదనలో? పాతాళపు. ఏదో కథల్లో చదువుకున్నట్టుగా అక్కడ ఎవరు నరకాసురులు ఉండరు, రాక్షసులు ఉండరు. నరకంలో రంపాలు తీసుకెళ్ళి కొయ్యరు, నూనె బండలు వేసి ఆపరు. హల్లెలూయా. ఏముంటుంది మరి అక్కడ? అగ్ని అంట. ఆ అగ్ని చెక తగులుతా ఉంటే మరి బాధగాకి ఏముంది చెప్పండి? దాన్ని నరకాగ్ని అంటారు. దాన్ని తప్పించటం కోసమే హల్లెలూయా చాలా మంది అనుకుంటారు. కానీ ఏముందండి, బతికున్నంత కాలం తినుము తాగుము సుఖించు, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏముందండి బతికినంత కాలం? ఎవరు చూడొచ్చారండి ప్రాణం పోయినాక? అప్పుడే ఉంది అసలు సంగతి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ పాతాళపు వేదనలు తప్పించటానికే ఆ తండ్రి అయిన దేవుడు కనికరపడి తన కుమారుని పంపించాడు. నీ కోసం, నా కోసం, తన ప్రజలందరి కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఆ దేవుని కుమారుడు ఏం చేశాడు? నీ కోసం, నా కోసం, ప్రజలందరి కోసం కూడా తన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతున్నారో వాళ్ళందరినీ కూడా పాతాళపు వేదనలు తప్పించడానికి ఆయనే వేదన పడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేదన పడి చెమట రక్తమగునంతగా ప్రార్థన చేశాడంట. శిలువలో ఆ వేదనలు పొందాలని ఆయనకి తెలుసు. ముందుగానే ప్రిపేర్ అయ్యాడు. ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వాలి. కానీ గోల్డెన్ ఛాన్స్ తగులుతుంది 2 సంవత్సరాల నుంచి. ప్రిపేర్ అవటం లేదు, ఏమి లేదు. కరోనా పుణ్యమని పాస్. చదివినా చదవకపోయినా, ప్రిపేర్ అయినా ప్రిపేర్ అవ్వకపోయినా బాగా పుణ్యం కట్టుకుంది కరోనా. కొంతమందికి వేదన మిగిల్చింది, కొంతమందికి సంతోషాన్ని కలుగజేసింది. కానీ ఆ నరకములో ఏమీ భేదం లేదు. అక్కడ కొంతమందికి సంతోషం, కొంతమందికి వేదన అనేది లేదు. నీవు గనక తీర్పులో నిలబడ్డావంటే, నీకు గనక సమయం ఉండగా నేను రక్షణ పొందలేదంటే, సమయం ఎప్పుడు ఎవరిని ఏ రీతిగా ప్రతికూలంగా మారిపోతుందో ఎవ్వరికి తెలియదు. సమయం ఉండగానే రక్షణ పొందాలి. నీ కొరకు యేసయ్య వేదన అనుభవించాడు, నీ కొరకు యేసయ్య బాధను అనుభవించాడు, నీ కొరకు యేసయ్య దెబ్బలు తిన్నాడు, రక్తం కార్చాడు, ప్రాణాన్ని కూడా పెట్టాడు. అంతేనా? నిన్ను రక్షించడానికి 3వ దినాన పునరుద్ధరణగా సజీవుడిగా లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై స్తుతి కరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద కనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద కనులతో. సజీవుడవైనా యేసయ్యా. హల్లెలూయా. ఎవరండి సజీవుడు? మృతులలో లేడు. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పటి వరకు అంటే యుగ యుగములు. ఎన్ని యుగాలైనా. కొంతమంది అంటారు ద్వాపరయుగం అంటారు, కలియుగం అంటారు, త్రేతాయుగం అంటారు. ఎన్ని పేర్లు పెట్టుకున్నా హల్లెలూయా, ఇది పరిశుద్ధాత్మ యుగం. హల్లెలూయా. ఏ యుగం అండి? పరిశుద్ధాత్మ యుగం. ఇప్పుడు ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి అంటే కార్యాలు చేసేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడే. నీకు స్వస్థత కలిగినా, నీకు మేలు కలిగినా, నీకు విడుదల కలిగినా, ఏదైనా సరే ఆ పరిశుద్ధాత్మ దేవుడే చేసేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ యుగం. ఇంకోటి ఏంటంటే కృపాయుగం. దేవుని కృప ఆవరించి ఉన్నటువంటి యుగం. ఈ కృపాకాలంలోనే నీవు రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్తలు అంటాడు 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. 4:24 చూడండి. 4:24. ఆయన కీర్తి సిరియా దేశం అన్నంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను,
పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. అది కాదు, ఇది వేదములకు ప్రారంభం అంటాడు. దేవుని యొక్క రాకడ సమయంలో దేవుడు మరి కొన్ని సూచనలు చెప్తాడు. శిష్యులు అడుగుతారు, అయ్యా ఇదిగో ఈ యొక్క యుగానికి అంతం ఎప్పుడు అని చెప్పి ఆయన్ని అడుగుతారు. అడిగినప్పుడు ప్రభు అంటాడు కదా, ఇదిగో మీరు యుద్ధముల సమాచారాలు వింటారు. చూడండి 24వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. జనము మీదికి జనము, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? వేదనలకు ప్రారంభం అంటున్నాడు. మొదలైంది కరోనాతో వేదన ప్రారంభమైంది. ఇది ఎన్ని సంవత్సరాలయ్యా అంటే ఏమో చెప్పలేం, ఎన్ని వేవులు. ఇప్పుడు 2 వేవులు అయినాయి. ఇప్పుడు 3rd వేవ్ అంటున్నారు. పిల్లల జాగ్రత్త అంటున్నారు. ఏది ఏమైనా వేదన. ఎంతసేపని మాస్క్ పెట్టుకుంటామండి? ఇదొక వేదన. మాస్క్ పెట్టుకోకపోతే అది వచ్చాడు ముక్కులో దూరుతున్నది ఒక భయం. ఇదొక వేదన. ప్రియా దేవుని బిడ్డలారా, మానవుని బ్రతుకే వేదన. అయితే ఈ వేదన అనేది ఉండదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేదన లేని ప్రదేశం ఎక్కడుందండి? చూడండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. హల్లెలూయా. ఎక్కడండి ఈ మంచి ప్రదేశం? ఏమండి? దుఃఖం ఉండదంట, ఏడుపు ఉండదంట, వేదన అనేదే ఉండదంట. చూడండి 21 మొదటి నుంచి చూడండి, మనకు ఆన్సర్ దొరుకుద్ది. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇక లేదు. నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపరముండును. వారాయన ప్రజలే ఎందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును,
మరణమిక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడండి ఆ స్థలం? హల్లెలూయా. నూతన యెరూషలేము అంట. అది పైనుంచి దిగి వస్తుందంట. ఎవరి కోసం? కథల్లో మనం చదువుకుంటాం పుష్పక విమానం అని. హల్లెలూయా. ఏం విమానం అండి? పుష్పక విమానం. అది ఉందో లేదో తెలియదు కానీ దేవుడు దిగి వస్తాడంట. ఎవరి కోసం? తన ప్రజల కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు? ఈ యొక్క భూమి ఉండదంట, ఆకాశం ఉండదంట, సముద్రం కూడా అన్ని కొత్తవి వచ్చేస్తాయంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మోసం, దగ, అన్యాయం ఇవన్నీ ఏం ఉండలేక ఏడుపు ఉండదు. ఏడుపు ఎందుకు వచ్చుద్ది? ఆడు నన్ను మోసం చేశాడు, వీడు నన్ను మోసం చేశాడు. ఆ మోసం, దగ ఇక ఏం ఉండవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏడుపు అనేది ఉండదంట, మరణం అనేది ఉండదంట అసలు. ఎవరికండి? ఎవరైతే దేవుని మాట వింటారో, దేవుని మాట విని సమయం ఉండగానే రక్షణ పొందుతారో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు 16:16 ప్రకారముగా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పబడిన రీతిగా ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళు రక్షణ పొందుతారు. ఈ రక్షణ పొందిన వాళ్ళు ఏం చేస్తారు? పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటారు, ప్రార్థన సహవాసం కలిగి ఉంటారు, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎడతెగక రొట్టె విరుస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు వచ్చేంత వరకు కూడా ఆయన కొరకు నమ్మకంగా ఎదురు చూస్తా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాన్ని రెండవ రాకడ అంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ వేదనలన్నీ తొలగిపోవాలి అంటే, ఆ పాతాళపు వేదనలు తప్పించుకోవాలి అంటే, ఆ దేవునితో కూడా నువ్వు ఉండాలి అంటే, ఆ పెండ్లి కుమార్తె వలె నీవు అలంకరింపబడాలి అంటే నీవు సిద్ధపడి ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి ఉండాలి, రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే ఆ వేదన నుంచి నువ్వు తప్పించబడతావు. ఆ ఏడుపు, పండ్లు కొరుకుట, అయ్యో అయ్యో అయ్యో. జీవ గ్రంథములో పేరుండాలి. ఎవని పేరైనా నువ్వు జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను, ఇది రెండవ మరణం అంటాడు. ఆ రెండవ మరణాన్ని తప్పించడానికి యేసయ్య వచ్చాడు. ఆ యేసయ్య నీ కోసం వచ్చాడు. ఆయన రక్షకుడిగా వచ్చాడు. నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. నీ వేదనను తొలగించడానికి ఆయన వచ్చాడు. నీవు గనక నమ్మినట్లయితే, ఇంకా రక్షణ పొందకపోతే నువ్వు రక్షణ పొందు. ఈ వేదనలన్నీ తప్పించుకో, పాతాళపు వేదనలన్నీ తప్పించుకో, ఈ యొక్క భూ సంబంధమైనటువంటి వేదనలన్నిటి నుంచి విడుదల పొందు. దేవుడు నీ కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం. మహిమగల దేవా, సజీవుడైన దేవా, సర్వాధికారివైన తండ్రి, ప్రేమగల యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. నిజముగా ప్రభువా, ఈ లోకములో నాయన అనేక రకాల వేదనలు ప్రభువా, అనేక బాధలు, అనేక శోధనలు. అయ్యా నీకు స్తోత్రం. వేదన లేని స్థలమే లేదేసయ్యా. అయితే వేదన లేనటువంటి స్థలం ఒకటి ఉందని నువ్వు చెప్పావు. అదే పరలోకం, అదే నిత్య రాజ్యం. నువ్వు ఉండే స్థలం, అక్కడ ఉండటానికి సిద్ధపడిన వారిని తీసుకువెళ్ళటానికి నువ్వు ఇష్టపడుతున్నావు. నువ్వు రాబోతున్నావు తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. ఈ వేదనలన్నీ తొలగించి ప్రభువా నెమ్మదిని కలుగ చేసే దేవుడు యేసయ్యా నీకు స్తోత్రం. అయితే ప్రభువా, ఈ భూమి మీద నివసించినంత కాలం అనేక వేదనలు తప్పవు నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. అయితే ఈ వేదనలు నీ మాట వినకపోవటం వల్ల వస్తున్నాయి అని వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. ఇకనైనా నీ వైపు తిరిగి నీ మాటకు లోబడి
నిన్ను వెంబడించే కృప అనుగ్రహించిన ఆయన. అయ్యా, ఎవరు ఏ వేదనలో ఉన్నారు యేసయ్యా, అయ్యా బిడ్డల మాటలు వెనుక ప్రభువా నా దేవా వేదన పడుతున్నారేమో అయ్యా, నా ప్రభువా భర్తల చేత వేధింపబడుతూ భార్యలు ప్రభువా వేదనలో ఉన్నారేమో, అప్పుల బాధతో బాధపడుతున్నారేమో, వేదన పడుతూ ఉన్నారేమో, బలహీనతలు రోగాలతో వేదన పడుతూ ఉన్నారేమో. ప్రతి వేదనను తొలగించిన దేవుడవయ్యా, తొలగించే దేవుడవయ్యా. అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఎవరైతే నిన్ను నమ్ముతూ ఉన్నారో, ఎవరైతే నీ వైపు చూస్తూ ఉన్నారో, నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నారో, అట్టి వారికి మీరు నెమ్మది కలుగ చేయండి. ప్రతి వేదన మీరు తొలగించండి, సహాయం చేయండి నాయన. సంతోషమును ఆనందమును కలుగ చేయండి తండ్రి, సహాయం చేయండి. కృపగల దేవా, దయగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, కరోనా కారణంగా ఎంతో వేదన కలుగుతా ఉన్నది. ఆ కరోనా వైరస్ను గద్దించునైనా తొలగించున ప్రభువా, సహాయం చేయి, విడుదల కలగచ్చేయి ప్రభువా. ఎంతమంది ఇంకా కరోనా వైరస్ తో బాధపడుతున్నారో అట్టి వారికి విడుదల నెమ్మది కలగచ్చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయి నాయన. ఈ పరిచర్ని మీరు ఆశీర్వదించండి, పరిచర్య ద్వారా అద్భుతాలు జరిగించండి, పరిచర్యకు సహకరిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. ఇంకా అనేకులు మీరు లేవనెత్తండి. నూతన మందిరం కట్టడానికి మార్గం తెరవండి నాయన. అయా, నీకు స్తుతులు స్తోత్రాలు. సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నన్ను నా భార్యను దర్శించయ్యా, బలపరచునైనా, నీ సేవలో బలంగా వాడుకోనా ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, విడుదల కలగచ్చేయండి, ప్రతి వేదన తొలగించండి నాయన. మీరే మహిమ పొందమని నాజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.